గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఈనాడులో ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలని ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక అతిపెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టం ఎల్లంటి ప్రతినిధులపై ఉత్తమ ఆగ్రహం అని ఒక వార్తనిచ్చింది. వీటితో పాటుగా సస్పెన్షన్ సెగలు, పార్లమెంట్లో 78 మంది ఎంపీలపై వేటు అని ఒక వార్త ఉంది. అది గేటు బయట ధర్నా చేస్తున్న ఎంపీల ఫోటో కూడా అందులో ఉన్నది. వీటితో పాటుగా కరాచీ ఆసుపత్రిలో దావూద్ విషప్రయోగం అనే అనుమానం ఒక వార్త ఉన్నది. ప్రధాని నవ నిర్దేశం అనే మరొక వార్త. 21న విచారణకు రండి, మద్యం కేసులో కేజ్రీవాల్కి ఈడీ సమన్లని ఒక వార్త ఉన్నది. ఇక JN1 వేరియంట్తో జాగ్రత్త, రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖని మరొక వార్త ఉన్నది. ఇక తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి, వీలు కాకుంటే రాజ్యసభ నుంచి అయినా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని ఒక వార్తను హైలైట్ చేసింది. ప్రజాగలమై ప్రజలే బలమై అని యువగలానికి సంబంధించిన ఒక వార్తను, లోకేష్ సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో హైదరాబాద్ ఎడిషన్లో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఆస్తి కోసం 6 హత్యని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కిరాతకం సంబంధించిన ఒక వార్త ఇందులో హైలైట్ చేసింది. ఆ వివరాలు సమగ్రంగా ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నీ కేంద్ర నియంత్రణలోకే, వేలం లేకుండానే గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపని టెలికాం బిల్లు 2023 సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేసిన మొదటి పేజీలో ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో హైదరాబాదుకు రాష్ట్రపతి అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా ఆరుగురి హత్య, ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్నే కడతెరిచిన దుర్మార్గుడని ఒక వార్త ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా ఒకే రోజు 78 మంది ఎంపీల సస్పెన్షన్ అని పార్లమెంటుకు సంబంధించిన ఒక వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వీటితో పాటుగా ఈ నెల 28 నుంచి మరో 2 గ్యారంటీలు అనే ఒక వార్త ఉన్నది. ఇక అసెంబ్లీలో స్క్రీన్ అనే మరొక వార్త లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది. ఇక మీరే చేయాలి, మా పని కాదని ఉత్తమండి ఎల్లంటి ప్రతినిధి బృందానికి సంబంధించిన ఒక వార్తను కూడా హైలైట్ చేసింది. వీటితో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు సమీక్షలో మాట్లాడుతున్న రేవంత్ చిత్రంలో బట్టి అనే ఒక వార్తను కూడా హైలైట్ చేసింది ఈ ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా తెలంగాణ నుంచి సోనియా పోటీ లోక్సభ ఎన్నికల వార్తను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 5-6 వార్తలు ఇయర్ ప్యానల్లో చిన్న చిన్న వార్తలుగా ఇచ్చి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది. ఇక అవి మినాయిస్తే కనుక అందులో కూడా 31 కాదు 60% వాతావరణంలో కలిసే ఉద్గారాలపై పాలేకర్ అంచనా ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా ఎవరికి అందలం, దుబాయ్ నేడు IPLకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. క్రిస్మస్ వేడుకల్లో కాల్పున్న వార్త, కోర్టుకు జ్ఞానవాపి నివేదిక అనే ఒక వార్త ఉన్నది. ఉగ్రకుట్న భగ్నం అనే వార్త ఉన్నది. రికార్డు ర్యాలీకి బ్రేక్ అనే ఒక వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ఇక సస్పెన్షన్ల పర్వం, 78 మందిపై వేటు అనే ఒక వార్త ఉన్నది. భద్రతా వైఫల్యపై పార్లమెంట్ ఉభయ సభలో విపక్షాల ఆందోళన అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక ORR RRR మధ్యలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు అనే వార్త ఉన్నది. వీటితో పాటు నగరంలో రాష్ట్రపతి అనే వార్త, బానిస మనస్తత్వం నుంచి విముక్తి అని ప్రధానికి సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నది. ఇక ఎక్కడా తగ్గొద్దు, బీఆర్ఎస్ పాలన సాయంత్రం విజయాలు చెప్పడని చెప్పి కేసీఆర్ ఉద్బోధకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక తెలంగాణ నుంచి సోనియా పోటీ అనే ఒక వార్త ఉన్నది. ఇంటి కోసం ఇంటిల్లిపాదిని దారుణ హత్యకు సంబంధించిన ఒక కథనాన్ని ఇచ్చింది సాక్షి మొదటి పేజీలో. ఆసుపత్రిలో దావూద్ అనే ఒక వార్త ఉన్నది. ఇక స్టాఫ్ నర్సు రాత పరీక్ష ఫలితాలు విడుదల అనే ఒక వార్త కూడా ఉంది. వీటితో పాటుగా చిన్న చిన్న వార్తలు కోవిడ్ కేసులకు సంబంధించింది, మేడిగడ్డకు సంబంధించింది, కమలం లోక్సభలో చేయాల్సిన కసరత్తుకు సంబంధించింది, ఎన్నికల పోటీకి సంబంధించినవి, తర్వాత డ్రగ్స్ సంబంధించిన వార్తను చిన్న చిన్న అంశాలుగా మొదటి పేజీలో ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో కేజ్రీకి మరోసారి ఈడీ సమన్లు అనే ఒక వార్త ఇయర్ ప్యానల్లో ఉన్నది. మరొక వార్తగా ఇక్కడ సర్వాయి పాపన్నపై పోస్టల్ స్టాంపు, ఇటీవల విడుదల చేసిన తపాలా శాఖ అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇక 6 గ్యారంటీలకు 20 నుంచి దరఖాస్తులు అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ధాన్యానికి ధర దక్కదాయే అనే ఒక వార్త ఉన్నది. దళిత బంధు రాకపాయే అనే మరొక వార్త ఉన్నది. రైతు బంధు రూపాయే అనే ఒక వార్త. ఈ 3 రకాల వార్తలను ఒకే దగ్గర ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా మాజీ ఎమ్మెల్యే గువ్వలపై దౌర్జన్యం అనే ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక దొంగరాత్రి సీమ లిఫ్ట్ అని, దొంగరాత్రి సీమ లిఫ్ట్ అనేది ఏపీ బరి తెగింపు, NGT ఆదేశాలు బేఖాతారు అనే ఒక వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా నర్సు ఎగ్జామ్కి సంబంధించింది, దావూద్ ఇబ్రాహీంకి సంబంధించింది, హైదరాబాద్లో యారీ సబారీ అనే మరో వార్త ఉన్నది. వీటితో పాటు ఒకే కుటుంబంలో వరుసగా 6 హత్య, స్నేహం ముసుగులో కిరాతకం అనే మరో వార్త ఉన్నది. 92 మంది ఎంపీల సస్పెన్షన్ ఒక వార్త ఇందులో ఉన్న. సిటీ స్కాన్తో బ్లడ్ క్యాన్సర్ 30 అనే మరో వార్త ఉన్నది. ముందస్తు అడుగులు, రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల వేడి అనే ఒక వార్త ఉన్నది.
రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్న ఫోటోకు సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా ముంచుకొస్తున్న కరోనా, ఒక్కరోజు 5గురు మృతి కలవరపెడుతున్న JN1 వేరియంట్ అనే ఒక వార్త కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చిన ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఇవి.